పంట నష్టపోయిన రైతుల పొలాల కాడికి పోయి వ్యవసాయ అధికారులు సర్వే చేస్తున్నారట. బయకాడికి వచ్చి బాధ్యతగా సర్వేనైతే చేస్తున్నారు కానీ పంట నష్ట పరిహారం ఇస్తారా, పాయమాలు కట్టిస్తారా అంటే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఇట్లా అంటున్నాడు. ఎనుండ్రి మీరే. వాళ్ళు పరిశీలించకపోయినా మా అధికారులు వెళ్ళి పరిశీలించారు. కరెక్ట్గా 40,000 ఎకరాలు సుమారు రాళ్లవానికి దెబ్బతిందని చెప్పి లెక్క వచ్చింది. రేపు ఎల్లుండో ఆర్థిక మంత్రి గారికి ఇచ్చి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో వేస్తుందని చెప్పి రాళ్లవాన పడి పాడైన పంటలను అధికారులు పోయి చూసి సర్వే చేసి రాసుకొని వచ్చి సార్కు పెద్ద పైలప్ప చెప్పిరట. ఇక నిమ్మలంగా కూర్చొని కాయిదాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా అని పేజీ మర్రేసి తిర్రేసి ఒక్కటికి 4 మాటల చెకింగ్ చేసి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సార్కు ఇస్తాడట. ఇక పైసల మంత్రి బట్టి సారు పైసలు రిలీజ్ చేసుడు ఆల్చమే లేదు, రైతుల అకౌంట్లకు వేస్తామని చెప్పుకొచ్చుడు. మరి ఎన్ని దినాలలో వాడొచ్చు అంటే ఎకరానికి 10,000 రూపాయలు ఈ 2-3 రోజులనే వాడతాయి అన్నాడు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడవబట్టి మరి ఎలక్షన్ ఆఫీసర్లతో గిట్లా తుమ్మల సార్ ముందే మాట్లాడి వచ్చిండా ఎట్లా, లేకుంటే గిట్లా ప్రెస్ మీట్లా అందరి ముంగట చెప్పిండు అంటే మాట్లాడే ఉంటాడు కావచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.